అట్లా ఇది ఎదిగిన మహాత్ములు మాత్రం ఇది దేవుడు అని చెప్పలేదు, మాయ. ఎందుకంటే ఆనందం ఉంటుంది, మళ్ళీ ఆవేదన. ఎంతసేపు ఆనందం ఉంటుందో అంతకు డబల్ అంతా ఆవేదన. ఇది సహజ లక్షణం, ప్రతి మానవుడికి సహజ లక్షణం. అది మానవుడు అయ్యే ఉంది, అది దేవుడు కాదు, దెయ్యం కాదు, మానవుడే. అది దాని పేరు దేవుడు అని పేరు పెట్టుకున్నా దాన్ని కళ్యాణం బాగుంది, మనిషి అనుకున్నా దాని కళ్యాణం. పరిపూర్ణ బ్రహ్మములో లేనిదిరా బ్రహ్మ, బ్రహ్మములకు సాక్షి అయిన పర బ్రహ్మము గాదచల బ్రహ్మములో చూస్తే. బ్రహ్మ ఒకసారి బ్రహ్మ అన్నాం. ప్రకృతిని చూసేటప్పుడు ఆ జ్ఞానానికి బ్రహ్మ అని పేరు, బ్రహ్మ అని పేరు, అంటే బ్రహ్మ అని పేరు. ఏదైతే ఈ చూపు ద్వారా చూస్తున్నాం కదా మనం, ఆ చూపులోని ఏదైతే ఉండి చూస్తుందో, కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది అంటున్నావుగా, అది లోన ఒకటి ఉందిగా, అది బ్రహ్మే, అది బ్రహ్మే. ఇది బ్రహ్మే, అది బ్రహ్మే, అంటే ఇది బ్రహ్మే, అది బ్రహ్మే. ఇన్నిటికీ దానికి కనబడే జగత్తంతా కూడా సాక్షి, అది బ్రహ్మే. జగత్తులో ఉండే ప్రకాశించే చైతన్యం కూడా ఈ బ్రహ్మ, ఈ బ్రహ్మ, ఈ బ్రహ్మ, అంటే ఈ బ్రహ్మ, ఈ బ్రహ్మ, ఆ బ్రహ్మ, మొత్తం బ్రహ్మయే. పరిపూర్ణ బ్రహ్మములో లేనిదిరా లేవు. బయలును చూచిన జన్మే బయలును తా నెరుగుకున్న బహుజన్మంబే. బయలయ్యున్నను జన్మే బయలునిగే బయలు బయలు బయలే శూన్యంబు అతీతము బయలే నిజంబు. బయలు 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 బయల అని తెలిసిన బయలు లేనిది బయలు, బయలు లేనిది బయలు బయలే శూన్యంబు అతీతము బయలే నిజంబు. బయలు వాడు 28 చెప్పాడు ఆయన, ఆ బయలు కనబడలేదు ఆయన. ఏమిరా బయలు అన్న, నాకు అక్షరాలు లేవు ప్రింట్లో, నేను 4 వేలు తీసుకొచ్చి వారానికి ఇస్తాను. 15 రోజులకి ఇచ్చాడు ఆ బయలు. ఆ బ్రహ్మలు బ్రైడ్ వాడు ప్రశ్న పోతే ఆ బయలు బ్రహ్మాలు లేవు అన్నాడు. ఈ 6-7 పుస్తకాలు తీసుకుంటాడు. బయలు అంటే సంస్కృతంలో ఆకాశం అని, తెలుగులో బయలు అని. సంస్కృతంలో ఆకాశం అని. ఆకాశం అంటే ఏంటి అంటే అవకాశం ఇచ్చేది. అటు వస్తే ఎక్కడున్నా దాని పేరు ఆకాశము, అంటే బయలు అనవచ్చు. కనబడే భూతాకాశం, ఈ బ్రహ్మాండ బాణంతటికి అవకాశం ఇచ్చినటువంటి బయలు, ఈ కంటి ముందు అనేది ఇది భూతాకాశం, అంటే భూత మిశ్రమ బయలు. పువ్వులు ఎలుతురుగా ఉంటుంది, రేతులు చీకటిగా ఉంటుంది. నీళ్ళు సున్నం వేస్తే తెల్లంగా ఉంటాయి, పసుపు వేస్తే పచ్చగా ఉంటాయి, కుంకుమ వేస్తే ఎర్రంగా ఉంటాయి. వాటికి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేస్తాయి నీళ్ళలో. అట్లా పువ్వులు చూస్తే తెల్లంగా ఉంటుంది, రేతులు చూస్తే నల్లగా ఉంటుంది. ఏదో బయలు మనకు తెలియదు, అందుకని ఇది భూత మిశ్రమ బయలు అన్నారు. బయలును చూచిన జన్మే బయలును తా నెరుగకున్న బహుజన్మంబే. బట్ నువ్వు లేనటువంటిది బయలు, నువ్వు లేనటువంటి దాన్ని బయలు అన్నారు. అది జరగకపోతే జన్మ తప్పదు. బయలయ్యున్నను జన్మే. బయలు అంటే ఇక్కడ పరమాత్మ అని ఒక అర్థం. పరమాత్మ అండపిండ బ్రహ్మాండ బాణం అంతా వ్యాపించినది కాబట్టి అన్ని బ్రహ్మాండ పుంజములన్నీ తనలోంచి ఉద్భవిస్తున్నాయి కాబట్టి దాని పేరు బయలు అన్నారు. అందుకని బయలందు బుట్టు సర్వం బయలందే లేనమను బ్రహ్మాండంబు బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్ట బయలుగా ఏమన్నారు కూడా ఆ బయలు దాచి. కాబట్టి ఇది నేను అయ్యున్నాను, అది నేను, పరమాత్మ నేను అని అయ్యున్న జనమే. బయలునిగనే బయలు బయలు బయలే శూన్యం. ఈ బయలు చూస్తుంది, బయలు చూసేది బయలే, బయలు చూసేది బయలు, కనబడేది బయలు అంటున్నది, చూసేది కూడా అదే బయలే. బయలుని కానీ బయలు బయలు, ఆ బయలు అది శూన్యము. అతీతము బయలే నిజము. నువ్వు లేనటువంటి బయలే నిజము. బయలు 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 బయలని తెలిసిన బయలు బయలే. ఇది బయలు అంటే లేదు అని తెలుసుకో. ఇది బట్ట బయలు, ఇది ఈ బయలు, ఈ కంటిలో ఉండి చూసేది బయలు,
చూసేదానిలో నుండి చూసే బయలు, బ్రహ్మాండ బాణం అంతా నడిపించేటువంటి చేతనా శక్తి అయితే ఏదైతే ఉందో అది బయలు. 4 బయలు. ఈ బయలు 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 అవి బయలంటే అవి లేవని తెలుసుకుంటే, ఈ బయలు 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 అని తెలిసింటే, లేవని తెలుసుకుంటే ఇంకా బయలే బయలు, ఉన్నదే బయలు. బయలు బయలు లేనిది బయలు బయలే శూన్యం అతీతము బయలు. నీవే బయలు కదా, నువ్వు లేదే బయలు. అచలము నేనలమాయే, అచలము నేనెరుగుకున్న అదిగును మాయే, అచలం అన్నది మాయే, అచలము గని మూలమాయే అది మాయ మాయే, అచలాభ్యకు అది మిగిలిపోయే. అచల చల చల ఆత్మాతీత చలము చలము లేకప్పుడు సాక్షి రహిత చలములో అది మాయ మాయే, అచలాభ్యులో ఇది చమత్కార కన్నార్థాలయ బాగా మనకు తెలిసిన బాగానేగా. ఇక్కడ రాయిలో ఉండే మీరు అనుభూతి రాశారు, మీ అనుభవం కావాలి. ఇప్పుడు మీరు అనుభవంతో మీ ఉద్దేశం పెట్టుకొని రాశారు, మీరు రాశారు. ఆ ఉద్దేశం మాకు అర్థం కావాలి. ఇప్పుడు అర్థం కాకపోతే అట్ట మా గురువు గారు అనుభవం అంటే మీ గురువు గారు రాసిన పుస్తకానికి ఒక అర్థం చెప్పని అడిగితే ఏం చేస్తారు? నేను తెగాలి. చెప్పు అది పదం చెప్పు. అచలము నేనలమాయే, అచలము బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాత్మ తత్వమశాది లక్ష్యం ఏకం నిత్యం యమలం అచలం. ఇది దేనికి ఇది ఈ అచలం అనే శబ్దం దేనికి వాడుతున్నారు వాళ్ళు అంటే, సృష్టి ఆది అందు ఆత్మ కదిలికి లేదు. సృష్టి ఆది తర్వాత కదిలి సూర్యుడు ఉదయించినప్పుడు కిరణాలు లేవు, తర్వాత కిరణాలు వచ్చినాయి. అట్లా ఆ విధంగా సృష్టి ఆత్మను విచారిస్తూ చూస్తూ బయటపోతే చివరిలో ఒక ఆత్మ ఏమైనా కదిలికి లేదు. కదిలికి లేని టైంలో దాని పేరు అచలం అన్నారు. అప్పుడు పెట్టారు ఆ పేరు అచలం. తర్వాత మళ్ళీ చలమైంది కాబట్టి మళ్ళీ చలమని పెట్టారు. కాబట్టి అచలం అనే పేరు ఆత్మ. వాళ్ళు అర్థం చెప్పినదే అర్థం చెప్పిన. కాబట్టి ఈ కదలిక ఆ అచలం నేనంటారు వీళ్ళు. దేన్ని చూస్తే అది నేను అయిపోయే పని అయితే, సింహాన్ని చూస్తే ఏను సింహం అయిపోయింది అంతే కదా. దేన్ని చూస్తే అది నువ్వు అయిపోవాలంటే, సింహాన్ని చూస్తే ఏను సింహం అయిపోవాలి. లక్షాధికారిని భిక్షాధికారి చూస్తే లక్షాధికారి అయిపోవాలి. అట్టటి లక్షణాలు ప్రకృతిలో లేవు అసలు. ఎవరి లక్షణం వాళ్ళకే ఉంటది కానీ ఒకరి లక్షణం దగ్గరకు పోయి ఈ లక్షణం పోల్చుకొని వాడు ఈడైపోయి వాటం లేదు అసలు, సృష్టిలోనే లేదు. దానికే ఉంటే దీని పడదే. నువ్వు పరమాత్మను ఎరిగితే నువ్వు పరమాత్మ లక్షణం సృష్టికి ఉంటే, మరి ఇప్పుడు సింహాన్ని ఎరిగితే ఏను సింహం అయిపోవచ్చు కదా. ఆ లక్షణాలు లేవు దీన్ని. కాబట్టి వీళ్ళు అచలం ఎదిగి అచలం నేను అనుకొని అయిపోయి ఉన్నాను నేను అని అన్నా కూడా అది మాయనబ్బాయి, అది అయ్యే పని కాదు. అచలము నేనలమాయే, అచలము నేను ఎరుగుకున్న అదిగును మాయే. అచలం అసలైన అచలం అంటే ఏంటి? అసలైనది. అచలం కాదు అచలం, అసలైంది అదే. మీరు అష్టాక్షరి మహామంత్రం చెప్తాం. ఏమని? ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరి మహామంత్రం. ఎవరిది? విష్ణువుది. అంటే ఏముంది ఇది? నారాయణ అంటే విష్ణు అంటే. విష్ణు అంటే ఏమని? నారాయణ. నారాయణ అంటే ఏమని? విష్ణు. ఇంతేనా నీ పైన? నేనేలే అసలు ఆ మంత్రానికి మర్మం ఏంటంటే అసలదేమిటిది. ఇది అష్టాక్షరి. అసలదేమిటిది ఇది అష్టాక్షరి. అందుకే ఇది ప్రయత్నించింది గురువు దగ్గరికి వచ్చి, గురువుల దగ్గర ఏమో ఉంది తెలుసుకోవాలా అని ఇక్కడ పడిన ప్రశ్న అది వాడికి.
అసలు అది ఇది అసలు ఏదని ఎత్తుకుని వచ్చి అది అసలు అదే ఇదంతా సశలమే. కాబట్టి ఈ మంత్రాల్లో మర్మం వేరే ఉంది. ఒరే నమశివాయ అంటే ఏమని? శివపంచాక్షి అంటే శివభక్తుడు పెట్టుకున్నది. సరే, ఇప్పుడు పరబ్రహ్మానికి నమశివాయ, పరబ్రహ్మ ఎరగాలంటే నమశివాయ కావుదా? ఏ భక్తులకు ఆ నమశివాయ అవుతుంది కదా. భూత పంచాక్షిలో భూత పంచీకరణ శక్తి పంచాక్షరి ఉన్నాయి కదా. అయితే మన పంచి కాదు, అసలు దేవుడి పంచాక్షరి ఒకటి ఉండాలి. ఇవన్నీ కశ్యప బ్రహ్మ కొడుకుల పేర్లు. అసలు నీకు పంచాక్షరి, నా పంచాయతీ కాదు, నీ పంచాక్షరి కాదు. నేనే వారిని ఇది పంచాక్షరి. ఇది నిన్ను వదిలేస్తుంది. కానీ నిన్ను వదిలి పెట్టేసి ఆ దేవుడు మంచోడు, ఈ దేవుడు మంచోడు అని ఎన్ని పంచాక్షరాలు చేస్తే అవుతుంది చెప్పు. ఇట్లా మంత్రాల్లో మర్మాలు ఉన్నాయి. మంత్రతంత్రంలో మర్మమ్మ గురుడు రాజు కృష్ణ ప్రభు వరే నువ్వు చెప్పుకున్నది మంత్రం కాదు, ఆ మర్మం ఆయన గెలిచాను. అట్లా అసలది ఏమిటి? ఇది అష్టాక్షరం. అందుకని అసలమైనటువంటిది ఏంటంటే అక్షరమే. ఏకత్వ అనుభూతే నిజమైన భక్తి అని శంకరాచార్య నిర్ధారణ చేశారు వివేక చూడమని. అంటే పరమాత్మ తాను అవడమే నిజమైన భక్తి అని. శివరామ తీసుకులు ఏమన్నాయంటే అచల స్థితి పొందుకోవడం నిజమైన భక్తి పోవా, అదేం భక్తి? అసలైన అచల స్థితి పొందుకోవడమే నిజమైన భక్తి, కానీ అది భక్తి కాదు. ఎందుకు రెండు కలిపి ఒకటి చేసుకున్నా అది భక్తి కాదు. ఒకటి అనుకున్నా భక్తి కాదు. మూడు కలిపి ఒకటి అనుకున్నా భక్తి కాదు. ఏమిటి? దాని దగ్గర సంకల్పం ఉంది. సంకల్పం ఉంటే నిష్కామకర్మ ఎట్ట అవుద్ది? సంకల్పం లేనివాడు కదా నిష్కామకర్మ చేసేది. అయితే ఈ గీతలో చెప్పిన నిష్కామకర్మ ఏంటంటే మామూలుగా ఒక భక్తులు చెప్పిందే కానీ నిష్కామకర్మ అంటే ఇక్కడ ఎక్కడా లేదు. అసలు నువ్వు లేని స్థితి పొంది పని చేసుకోవడమే నిష్కామకర్మ. ఏ సంకల్పం ఉన్నా కామం ఉంది, కోరిక ఉండాలి. అందుకని అది నిజమైన భక్తి కాదన్నాడు నిష్కామకర్మ చేస్తున్నాను. లేకపోయినా సరే దానిలో సంకల్పాలు ఉన్నాయి. అందుకని ఈ సిద్ధాంతం వేరు, అన్ని సిద్ధాంతాలు వేరు. ఆత్మస్థుతి పర్ణం అంటే ఏమని? తనను తాను పొగుడుకోవడం ఆత్మస్థితి. పరమిందంటే ఒకరిని తిట్టడం. ఇది చాండాలమైన పాపం. కానీ ఇది చేయకుండా మానవుడు నిద్రలేసి సాయంత్రం దాకా ఉండే లేడు. అసలు వద్దన్న ఈ రెండే చెప్పలేడు. ఏవైనా ఒకనన్నా తీసుకోవాలి లేదు, వాడి కట్టన్నా చెప్తున్నారు. వాడు ఇంట్లో కట్టలు, వాడు అక్కలు కట్టలు, నాయనోళ్ళ కట్టలు, అమ్మల కట్టలు, కొడుకులు కట్టలు, కూతురు కట్టలు చెప్పాలా. లేదు ఇంట్లో ఉందన్నా కూడా అంటున్నారు. వీళ్ళు అనుకుంటే మనుగడే లేదు మనిషి. ఈ రెండు పాపమని వేదాంతం చెప్తుంది. శివరామ తీసుకులు అంటాడు అది పాపం బాగానే ఉంది, కానీ నేను దేవుణ్ణి అంటే ఆత్మస్థితి. శరీరాన్ని తిడుతున్నవే, తిట్టాల్సిన దాన్ని వదిలిపెట్టి తిట్టకూడని దాన్ని తిడుతున్నవి, ఇది మాయ, అది పరమ. ఇది ఆత్మస్థితి పరమైందని ఆయన చెప్పాడు. నువ్వు దీన్ని సరి చేసుకోవాలి, అది బాగా అయిపోతుంది. ఇక్కడ వంకర పోతున్నది, దీన్ని సరి చేసుకోవాలి, బాగా అయిపోతుంది. అట్లా ప్రతిదీ విదూరమే. ఈ సిద్ధాంతానికి దానికి ఎంత వ్యతిరేకం. నువ్వేది అవునంటావు అది నేను కాదంటానే ఉంటాను. ఎన్ని సంవత్సరాలైనా నువ్వేది అవునంటుండు, ఎన్ని సంవత్సరాలైనా అన్ని సంవత్సరాలు నేను కాదంటావు. కాదు నువ్వుకేనా ఉంటాను, అది పోయిన చూపిస్తుందా? అట్లా అనుకోవాలి చెప్పి మీకెందుకు పట్టింది ఈ పిచ్చని ఆనందంలో నుంచి వచ్చే రోజు మీకెందుకు నచ్చండి, ఇది గొడవ, ఇది పెద్ద గొడవ, ఇది మీకొద్దు ఉపదేశం వద్దు, ఏవద్దని నేను వీళ్ళే ఉపదేశం వాడు.
అచలము నేనన మాయే అచలము నేనెరుగుకున్న అదియును మాయే అచలం అన్నది మాయే అచలము గని మూలమాయే అది మాయా మాయే అచలార్థిలో అది మునిగిపోయే. మూలమాయ అంటే ఏంటంటే సృష్టికి మూలమైనటువంటి వస్తువే మూలమాయ. దానివల్ల పుట్టింది చిన్న మాయ, దీన్ని పుట్టించింది అది పెద్ద మాయ. అది మాయ అట్లా అది మూలమాయ పరమాత్మ. అచల చల చల ఆత్మాతీత చలము చచలము లేకిప్పుడు సాక్షి రహిత చలములో అది మాయా మాయే అచలార్థిలో అది మునిగిపోయే. చలనము అచలము రెండు లక్షణాలు ఒక ఆత్మలో ఉన్నాయి. కదులుతుంది, కదలకుండా ఉంటుంది. శరీరంలో కూడా అచలము సచలము రెండు లక్షణాలు ఉన్నాయి. ఈ వస్తువులో కూడా అచలము సచలము రెండు వస్తువులు. కదిలిస్తే కదలుతుంది, కదలనప్పుడు గమనం, కదిలేటప్పుడు చలనం అని, కదలకపోతే అచలం అని. అట్లా చలాచలములు ప్రతి వస్తువులోనూ ఉన్నాయి. ఎరుక జడం అచలం, ఎరుక జడం అజడం ఈ జగం అరయగ పరిపూర్ణమేమి అనరానిది అన్నాడు. ఎరుక జడాజలములతో ఉన్నది. ఇది జలం చెప్పకూడదు, చేతనం అని చెప్పకూడదు. జడాజలములతో ఉంది, చేతన అచేతనములుగా ఉంది. కాబట్టి ఇదంతా ఈ చంచలము నిశ్చలము అచలము ఈ చలాచలములంతా కూడా ఎరుక వ్యవహారమే. కానీ అచల పరిపూర్ణ పరబ్రహ్మంలో ఈ వ్యవహారమే లేదు, అది ఇది కాదు. దేవుని చూచిన భ్రమయే, దేవుని తానెరుగుకున్న తేపుకు భ్రమయే, దేవుని కనిగనకున్న దానిని దైవమును చూస్తే తా సర్వ భ్రమయే. దైవము నిర్వికార బ్రహ్మముయే. దైవ 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 దైవములను చూచి దైవము సరి దైవము పరదైవ దైవములో చూస్తే తా సర్వ భ్రమయే. దైవము నిర్వికార బ్రహ్మముయే. దేవుడు అంటే ప్రకాశం అని ఒక అర్థం ఉంది. అంటే దీప్తి అంటే ప్రకాశం అని. అది చిన్న ప్రకాశం కావచ్చు, పెద్ద ప్రకాశం కావచ్చు, ఇంకా పెద్ద ప్రకాశం కావచ్చు. ఏ ప్రకాశానికి ఆ పని ఉంటుంది. కానీ మొత్తం మీద ఇక్కడ జీవుడు అన్నది ప్రకాశం అనుకో, ఆత్మ అన్న ప్రకాశం అనుకో, లేదు పరమాత్మ అన్న ప్రకాశం అనుకో. ఈ మూడు దేవుడు చూసిన జన్మే. ఈ మూడు ప్రకాశం అంటే ఆరిపోయే లక్షణం కూడా ఉండాలి. వెలిగే లక్షణం ఉంటే మలిగే లక్షణం లేదా? ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడైతే ప్రకాశం అని పేరు పెట్టావో అది ఆరిపోద్ది అని వెంటనే అనుకోవాలి, అంతే. స్వయంభూ స్వయం ప్రకాశం పరమాత్మ అని అంటారు. స్వయం ప్రకాశం అంటూ రూపం లేదంటే అట్ట స్వయంభూ అని సూర్యుడు లేదు. ప్రకాశం అంటే అని అంటూ రూపం లేదంటే ఎట్ట? నీకు వెలుతురు అంటే ఇష్టం, నాకు చీకటి అంటే ఇష్టం. చీకటి చూసిన దానికి కూడా రూపం లేదంటే నేను నమ్ముతాను. చీకటి ఎంతో వెలుతురు కూడా అంతే. ఏది నమ్ముకున్నాడు కదా ఇష్టం. దానికి ఈ రూపాలు లేకపోతే వెలుతురు దానికి అది రూపం కదా. ఈ చీకటి వెలుతురులు రెండు కాని దేవుడు. ఎన్ని దేవుడు 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 అని ఎన్ని దేవుళ్ళు చెప్పుకున్నాను. ఈ దేవుళ్ళన్నీ దేవుడు కాదు. ఇప్పుడు ఇది ఈశ్వర తత్వం, ఇది ఒక దేవుడు అనుకో. చూసేది ఈశ్వర తత్వం, అది దేవుడు అనుకో. సాక్షిగా నిర్మలంగా ఉండి మన సంకల్పాన్ని కదిలించేది అది దేవుడు అనుకో. సర్వ ప్రపంచాన్ని నడిపించేది ఓ ఎంతమంది లేదు ఈశ్వరుడు. ఎన్ని ఈశ్వరుడు లేదు దేవుడు. అయితే ఈ వ్యవస్థ కాదు. అచల పరిపూర్ణ పరబ్రహ్మే నిజమైన దేవుడు, అది దేవుడు అనే పదానికి చెల్తాయి. కానీ ఇది చలదు. నిర్వికారజల బ్రహ్మము నిగమాగమ శాస్త్ర విధుల నియమము లేకన్ సర్వాకారములో వెలి సంపూర్ణముగా నుండి సందు లేదన్నా. గర్వితులకు అందముదన్నా. గురువిలో నిజ గురు ఉపము చెల్లేనిరుక దర్వాజు తీసితే తిరిగి పుట్టవు చూస్తే సందు లేదన్నా. గర్వితులకు అందముదన్నా. ఎగ్జాంపుల్ దేవుడు ఎట్లుంటాడంటే ఇట్లుంటాడని చూపించారు మొదట దశగా. నిర్వికార అచల బ్రహ్మము ఎట్లుంటదంటే ఇట్లుంటదని చూపించారు మొదట అభ్యాసకులకి. అన్ని వస్తువులేందు, అన్ని దేశంలో సకల చరాచర జగత్తంతా నిండిందని చెబుతూ
తీసుకొని పోయి దేవుడి దగ్గర ఎవరికి అడ్డం జరిగింది. ఏంది అడ్డం జరిగింది? వీడి మీద వీడికి అడ్డం వచ్చినట్టు. ఉదయాన్నే గురువు గారి దగ్గరికి పోయిన ఒక శిష్యుడు, గురుగారు నాకు మాయం దాటే మార్గం చెప్పన్నారు. కూడా అర్జెంట్ చెప్పండి చెప్పేస్తాను. కూర్చున్నాను. చెప్పండి. ఏం లేదు, నీ నేర్ దాటితే ఎంత సుఖం అంతేరా అన్నారు. చింతేనా అంటే వస్తాను గురుగారు నమస్కారం అని వస్తాడు. ఇప్పుడు చెప్పనే లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఆ సూర్యాయి ఒక మాట అంటే చాలు స్వామి నాకు, మీ శిష్యులాగా ఏడు తిరబట్టి నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలివి ఉందన్నాడు. నీ బండ పూరాన్ని వదిలేసాడు. వీడు అక్కడి నుంచి రోడ్డు మీద పడ్డాడు. గురుగారు ఏం చెప్పాడు, నీడ దాటితే మాయం దాడతానన్నాడు కదా. వీడు ఆ రోడ్డు మీదకి ఎక్కే వరకు వస్తాను ఎగిరి దాటుతున్నాడు ఆ నీడను దాటడానికి. వీడు ఎగిరే కొన్ని ఇంకో పోపను ముందుకాయి. ఎగిరి ఒక 4 పర్లాంగులు ఆ ఊరికి సందు ఎగిరి పాపం అలసిపోయాడు బిడ్డ. పొద్దున్న ఆకలి ఒక పక్క, కడుపులో మంట, కాళ్ళు నొప్పులు, చెమట, రొప్పు ఎంత. ఒక సాధుగారు వస్తున్నాడు ఎదురు. ఏంటి ఎగురుతున్నాడు? దగ్గరికి తీసి ఏ రబ్బాయి ఎగురుతున్నాడు? నేను దేవుని చూడాలని ఒక దేవుని చూపి మన గురువు గారి దగ్గరికి పోతే నేనే దాటి సులభం అంత పోరాని అన్నాడు. వస్తుంటే మళ్ళీ ఎవరు నీకు అసలు చెప్పరా అంటే కూడా ముగుసుకొని చెప్పుకోకుండా వచ్చాను చాలా. ఇప్పుడు నేను దాటలేకపోతున్నాను, వీటికి నేను దాటాలంటాను. అవును స్వామి దాట తిరగమన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు సాయి తిరిగేసాడు నీడు ఉంటే వీడు దాటిన అసలు నీడ లేదు. అట్టా మనం ఏ జరగాలని పోయామో ఆ ఎరగాలని పోయినప్పుడు ఈ లేనుడికి ఏం చేస్తాం, నీళ్ళలాగా తయారైన మనకు ఎరగనీది. అది గురువు ఉండి ఆ తాళాన్ని తీసి ఆ దేవుని చూపించేసరిపో అప్పుడు వీడు ఉంటే కదా అక్కడ లేకుండా చేసుకోవడానికి కానీ చేయడానికి ఇదే లేడు అసలు. ఆ తర్వాత తీయాలి, ఆ తాళం తీయాలి. ఈ లేనెరుకు అంత ఉంది. ఆ తాళం గురువు చేతిలో ఉంటుందంట కిట్టుకు. అది తీసేస్తే చాలు, గమ్మైపోయి నేను మాట్లాడు. అట్లా ఆ అత్తగాని తెలియకపోతే జన్మకు వస్తాడు. ఆ తర్వాత ఆ తాళం తీసేస్తే ఇంకా రాడు. ఏం చూపించాడు దేవుడు, గురువు ఏం చూపిస్తాడు అనుకుంటున్నావు? ఏం చూపిడు, ఆ తాళం తీసేస్తాడు. తాళం తీస్తే నువ్వు చూసుకుంటావో మూసుకుంటావో నీ ఇష్టం. అది ఊళ్ళో నుంచి గురువు లేనెరుక తర్వాత ఎరుకం ఎరిగిన కర్మే. అది చిన్న ఉపమానం, చిన్న కిటుకు అంటారు. చిన్న ఉపమానం. అది మంత్రం కాదు. మంత్రాలు పని చేయలేదు కదా. సప్తకోటి మహామంత్రాలు దాని దగ్గర ఏం పని పోదు. ఎన్ని ధ్యానాలు చేసిన పోదు, ఎన్ని యోగాలు చేసి పోదు. కళ్ళు మూసుకొని ప్రాణాలు చేసి ఇంకా ధ్యానాలు గంట తరబడి మనసు నిలుపుకో పోదు. అది ఎన్ని ఇరుకులేదని ఎన్ని మాట్లాడినా పోదు. ఏం చేసినా పోనే పోదు. కిటుకాయలే, ఆ కిటుకు చేస్తే లేదు అంతే. అది వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. అది గురువులు సూత్రం. అట్లా అది తర్వాత చూపించేది కాదు. అది మరి చెప్పేది అంతకన్నా కాదు. వినేదా ఆహా ఓ చూసేదే కాదు. గురువు చెప్పేది కాదు, శిష్యుడు వినేది కాదు. గురువు చూపించేది కాదు, శిష్యుడు చూసేది కాదు. అది ఏం కాదు. ఆ కిటుకు చేస్తే సరే ఆగిపడ్డాడు. అంత సూక్ష్మంగా ఉంటుంది. దానికి ఎంత చేశారో చేసేసారు. మరి తిక్కల వాళ్ళకి అంత గురువు లేకపోతే అంత. కొంతమంది శరీరం కష్టం బాగా చేస్తేనే ఆ రోజు నిద్ర పడుతుంది. అట్లా స్థూలం, మనకు స్థూల బుద్ధి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక్క మాట చెప్పి పొమ్మటి పోతారు మీరు పోరు. మీకు స్థూల బుద్ధి ఉంది. 1 గంటలో 2-4-5 గంటల సేపు చెప్పి నడువులు ఎప్పుడు బుట్టితో కూర్చొని నాకు చెప్తే బాగా ఎప్పుడు అనిపిస్తుంది. ఇది మనకు ఉండే లక్షణం. ఈ లక్షణం బట్టి వాళ్ళు మనకు బాగా బరువు పెట్టారు. అంత పని లేదు. అది సూక్ష్మం. ఎరుకను ఎరిగిన కర్మే. ఎరుకను తాను ఎరుగుకున్న ఎప్పుడు కర్మే. ఎరుకను ఎరిగే ఎరుకను నిరతంబు ఎరిగేది అది మూల కర్మే. కర్మ పలు కర్మే. ఎరిగే ఎరుగక ఉన్న జరిగిన దది లేనిదని అది లేనిదని తెలిసి ఉనికి నిక్కముగా నిలిచితే
ఏమిటది మూల కర్మే కర్మ కర్మ కర్మములే కర్మే. ఎరుకను చూసుకొని ఈ ప్రపంచం అంతా చూసుకొని దండాలు పెట్టుకున్నా అది కర్మే. ఇప్పుడు కళ్ళు దాగి కళ్ళు కొన్నని కళ్ళుతో కలిగితే పోద్దా, నీళ్ళతో కలిగితే పోద్దా, అది దానికి వ్యతిరేకం నీళ్లు కదా. అట్లా మనసుకి వ్యతిరేకమైన వస్తువు నువ్వు చూస్తే మనసు బాధ్యత, కానీ మనసుకి అనుకూలమైంది జగత్తు, మనసు చేత పుట్టింది జగత్తు. మనో సంకల్పం వలన మనోభ్రాంతి వలన కలిగినది జగత్తు అని వేదాంతం గట్టిగా చెప్తుంది. దానికి వ్యతిరేకం కాదు కదా నదేట బాధ్యత. కాబట్టి మనశ్శాత చూసే సగుణం అంతా ఈ జగత్తంతా చూసినా కానీ కర్మ నిన్ను వదలదు, జన్మ వదలదు. సరే, ఈ మనస్సుని కదిలించే దాని చేత మనసును దాన్ని ఎక్కడ పెట్టుకోద్దాం అంటే దానికే పెద్ద గుణం ఉంది. దీని మనసు కన్నా చిన్న గుణం ఉంది, కదిలిస్తే కదిలే గుణం, అది కదిలిచ్చే గుణం. ఇప్పుడు ఏ గుణం చేస్తుంది? ఇప్పుడు మనస్సు కదలమంటే కదులుతుంది, ఇలా అంటే గమ్ము. కదిలించేదానికి గొప్ప, కదిలేది గొప్ప అని దానికి పెద్ద గుణం ఉంది. అది చిన్న పాపం చేస్తే అది పెద్ద పాపాత్మ, ఈ చిన్న పాపాత్మ అంటే అది పెద్ద పాపాత్మ. దాన్ని ఏమన్నా ఎరిగితే అది ఏమన్నా పోతే అది పోదు. దీని జగత్తుని ఎరిగినా పోదు, మనసుని ఎరిగినా పోదు, జీవుని ఎరిగినా పోదు, లేదు ఆత్మని ఎరిగిన పోద్దా అంటే పోదు. అట్టుగా పరమాత్మ ఎరిగిపోద్ది అంటే పరమాత్మ అంతటిని ఆడించదు, అది ఎంత గొప్ప పాపమాత్మ. మనసు పాపం చేస్తుంది సరేనా. అయితే మనసు పాపం చేస్తుంటే చిన్న సంకల్పం దానికి పాపం. ఎవరు ఆడిస్తే ఆడతలేక గమ్మున ఉంటుంది, నాది కాదు పోయాను. సరే ఎవరో ఈ పని చేసినట్టు నేను అంటుంది. ఈ మనసును గదిలించేది ఇంకెంత పెద్దగా ఉండాలా, దానికి ఎంత గుణం ఉండాలా. ఈ ఆత్మను కదిలించే పరమాత్మకి ఇంకెంత ఉండాలా. కాబట్టి ఈ గొడవంతా కర్మ, ఇదంతా పాపమే, ఇదంతా జన్మకి ఏ ఎరిగినా జన్మే తప్పదు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా చూడండి, బాగా గుర్తుపెట్టండి. 5 లక్షణాలు మీకు మనం ముందు పెట్టుకుంటున్న ప్రయాణం చేస్తున్నాం. ఒకటి జగత్, శరీరం, మనస్సు అంటే జీవుడు, ఆత్మ, పరమాత్మ. ఇక్కడనే ఉన్నాయి ఆ ఖండార్థాలకు అర్థం. ఖండార్థాలకు ఇప్పుడు అర్థం అంతా నేను అక్కడే చెప్తున్నాను. ఈ దృష్టిలో పెట్టుకుంటే మీకు వచ్చేస్తాయి. అచలాల గురించి ఇవి నేను రాయలేదా? అది రాసేది ఏముంది? ఈ సచలం గురించే ఏడుపు ఎంత. అసలు 3 మంత్రాలు అచలం కాదు, అవి దీనియే. 3 మంత్రాలు దీనియే, 3 కోటి దేవతలు దీనియే, 7 కోటి మహామంత్రాలు దీనియే, బృహద్వాశిష్టం దీనిది, శుద్ధ నిర్గుణం దీనిది, అంత దీనిదే. పరిపూర్ణ పరబ్రహ్మని ఎవరు రాస్తారు? అసలు దేవుడు రాస్తారా? మంత్రం లేదు, పుస్తకం లేదు, ఏది పరిపూర్ణ పరబ్రహ్మానికి ఏమి రాయరు, ఎవరు రాయరు, కుదరదు. అది రాస్తే కూడా మరి ఎట్టా ఎన్ని దీనియే. ఇప్పుడు 5 మనం నడుస్తున్నాం. జగత్తు, శరీరము, మనస్సు, ఆత్మ, పరమాత్మ. ఈ 5 మనం ఆ 5 మెట్లు పెట్టుకొని వాటి మీదనే విచారణ జరుగుతున్నాం. అది గమనిస్తున్నాం ముందు. అది గమనించేస్తే రేపు మీకు వచ్చి అసలు సులభం. లేకపోతే పాట రాశారు, ఇది మమ్ము కళ తీర్చడం మనలో భ్రాంతితో కలిగింది అని అంటే రామచంద్ర లేదని ద్వంద్వము లేకుండా చేసి దశ దిశలందును తుది మొదటి బయలులో ఆత్మను లేకుండా చేస్తే అది మోక్షతీతం, ఉంటే అది వల్ల మోక్షం. వాద భేదములతో వదలైతే ఈ ఎరుక పాదు ప్రకలించేటి పద్ధతి తెలిసితే అది మోక్షతీతం. అది ఏ ఉంటే అది వల్ల మోక్షం. 4 మార్గాలు లేవు, ఒక మార్గం అంటే ఉంది లేదు. ఇప్పుడు ఖండార్థాన్ని ఏం చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, ఖండార్థాన్ని చెప్పుకోవాలి కదా. ద్వాదశాలు బాగా విషయం ఉన్నాయి కదా. ఖండార్థాల్లోనే ఉన్నాయి 4 మార్గాలు.
అది ఎప్పుడు చేయకూడదు. పరిచయం కండార్థం ఆ స్టేజ్ మీద చేయదు. ఇది తీసుకుంటాం మన తెలిసిన ఎట్ట అనుకోవాలా, తెలిసిన మాట కాదు. నాకు చూసుకో, నేను చెప్తా 4 మార్గాలు ఎట్లా చెప్తా. దాన్ని అవసరం అది మీ దగ్గర కొన్ని విధిపోతు అట్లా అదిపోవడం అంటే శుద్ధులు కూడా కన్నార్థాలు కూడా అదార్థం చూపించి పీటికలో రాశాను. ఇదిగో ఇది 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 ఈ కన్నార్థం ఈ కన్నార్థం లేకుండా ద్వాదశి చతురార్థములో ద్వంద్వము లేకుండా చేసి అనుకో. ద్వాదశి 4 అర్థాలు చెప్పకపోతే 2 అర్థాలు అన్న చెప్పవాల్సి చెప్పాలి కదా. ఇది బయలని చెప్పవా, చెప్పేసి అక్కడే నిలుస్తావా? ఇది బయలని చెప్పి అక్కడే నిలిపి తేరుకోను కదా. దీనికి ఇంత గొడవ చేస్తావా? ఇది బయలని చెప్తే ఇది ఎక్కడ నిలిపేసి తీరుకోలా. వాడు నిలిపేసిన తర్వాత వాడు ఇదే అని అనుకుని గమ్ముకున్న గురువుని ఇది కాదని అడిగితే కదా అని చెప్పనా. వీరికి నేను బయలు ఇంకోనాడైనా వాడు చూపించాలి కదా. ఇంకోటి కూడా అది అడిగేవాడు అని అదేనైనా మీరు ఫస్ట్లో ఆత్మనిష్టం చేస్తూ బాలుడు అని ఈ బోధన మీద మీ పుట్టి కానీ మేలుగునట్ట అది కాదనమాట. మీరే చెప్పింది నేనే కాదు, పిల్లలు చెప్పినటువంటి బోధ కానీ పెద్దలు చెప్పింది కాదు అంతే అని తీర్పు ఒకటి ద్వాదశి 4 మార్గాలు లేవు అంటే మనం 2 మార్గాలన్నా ఉన్నాయని ఒప్పుకోవాలి కదా. 2 మార్గాలు లేకుండా నువ్వు ఎడ చెప్తావు దాన్ని? అధ్యాసంలో ఇది చెప్పాలి కదా. మరి ఇది చెప్పిన తర్వాత ఆచరిస్తే ఏరుకుంది కదా. మరి ఎరుకు లేకుండా చేసిన తర్వాత ఉన్నది బయలు అని చెప్పాలి కదా. అది 2 బయలు చెప్పి తప్పదు కదా. 2 చెప్పినప్పుడు 4 ఎందుకుండవు? పొల్లాదిద్దాడు కానీ ఆడుతున్నది పట్టుకుంటే ఇది ఏందో నువ్వేందుకు చెప్తావు నాకు ఇప్పుడు అర్థం కావడం లేదా అంటాడు. ఉపలంతులు పెట్టుకోపో అంటారు. నేను ఈ రోజు కూడా తిరగలాడుతున్నా వాళ్ళు చెప్పేది ఆడవరకే ఉంది అతనిలో. 2 ఒప్పుకోవాలి కదా, 2 అన్న ఒప్పుకోవాలి కదా. 2 ఒప్పుకున్నా 4 ఎందుకు ఒప్పుకోను? వెంకటేశ్వరరావు దూత 4 మార్గాలు రాశాడు కదా. ఆయనే రాశాడు అన్నాడు కదా. మరి వీళ్ళు ఆ కోవళ్ళు లేదంటే అట్టప్పుడు వెంకటేశ్వరరావు దూతం కాదంటే అట్ట పురాతనలు వాళ్ళకి కదా. వాళ్ళు విచారణ చేయలేదు ఎందుకు దూరం చేస్తే ఈర్ష ఎందుకు వాళ్ళ కథలు ముగుస్తున్నా. మనం పోయినా నేను ఒక్కనే ఉంటున్నాను. అందరూ వాళ్ళే నేను అల్లి ఆటంలో కొడుకులు పడలా, ఎంత చేసినా కొడుకులు పడలా. నా ఉపన్యాసానికి వ్యాఖ్యానం కూడా చెప్పాను. మళ్ళీ చెప్పేటట్టు చెప్పాను నేను వదిలేసేసి ఎందుకు గొడవ అందరూ వాళ్ళే. ఒకటి కనబడేది బయలు, 2వది చూసేది బయలు, 3వది చూసేదాన్ని చూసేది బయలు, 4వది అంతటా వ్యాపించినటువంటి చైతన్య శక్తి 4. ఈ 4 మైళ్ళు చేస్తే నేను నిజమైనటువంటి బయలుదేరి చాలు. ఈ 4 లేవని ఒప్పుకుంటావు పని ఎట్లా కనపడుతుంటాడు లేదా? ఈ 4 నువ్వు వీళ్ళు బయలు అన్నారు, నువ్వు ఆత్మ అనుకుంటున్నావు. పేర్లు మారే లేవని ఎందుకంటావు నువ్వు? నేను ఒప్పుకుంటాను, నువ్వు ఒప్పుకోలేవే. దీనిలో బయలు అనేది ఏంటంటే అవకాశం ఇచ్చేది అని మనకు అనుకున్నావు. అవకాశం ఏంటంటే ఆకాశం అని అనుకున్నావు. ఆకాశం అంటే చైతన్యము. జ్ఞాత ఆకాశ తత్వం కదా, దానికి చైతన్యం ఉంది కదా. మరి ఆకాశం అన్నప్పుడు చైతన్యం ఉండి చేరాలి కదా. ఇక్కడ ఏడన్నా ఆకాశం జడమని ఒప్పుకుంటావా? చేతన బ్రహ్మ ఆత్మని ఒప్పుకుంటే ఆరోభూతం అవుతుంది ఆత్మ. ఆరోభూతం అయితే 6 30 20 తత్వాలకి రాదు, 20కి రాదది. కాబట్టి 5 భూతాలే జాతర చేసింది. ఆరోభూతం పండకూడదు. ఆరోగ్యం ఏంటంటే పరిపూర్ణం చేయాలి. ఇంకెట్ట ఒప్పుకుంటావా? కానీ కాబట్టి ఈ బయలు అనేది నీకు దీని దృష్టిలో పెట్టుకొని నేను 4 మార్గాలు రాశాను. ఆ అనుభవం నీకు
మీ అనుమానం తీసుకుంటే అది సరిపోతుంది. రాజస్థాన్ మాట అవి అర్థం అవుతుందని ఈ అర్థం అవుతున్నది విపులంగా ఉన్నాయి. ఈ అదే మీరు మనసులో ఏదో ఊహించుకొని రాసినటువంటి అయిపోయా మాకేట్ అర్థం అంటే స్థిరపడి కదా అదే స్థిరపడే ఆయన స్థిరపడదు మనకి ఆయన స్థిరపడేది మనకు కావద్దు మన స్థిరం అవుతుందా స్వామి పోకుండా మనం పోతుందా ఆయన మన సరిపోతుందా చెప్పుకున్నది మూలము నిర్మూలమైన అక్కడ తప్పు ఒప్పుల్లో ఉంటుంది చూడు, తప్పు ఒప్పుల్లో ఉంటుంది చూడు. 24 గంటలు పెట్టిన తప్పు ఉప్పులు ఎత్తడానికి మాకు దొరికి తప్పు ఉప్పుడు పట్టుకుని చెప్పుకున్నాయి వాడు ఈడు ఏం చేస్తాం. మూలము లేని ఎరుకే మూలము ముద్దకములకును మూలము 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 ఈ దీనికి ఒక కన్ను పెట్టి మధ్యలో ఛానల్ నాకు మాత్రం క్షమత మీ అందరికి ఛానల్ ఉంది. మూలము లేని ఎరుకే మూలము ముద్దకములకు మూలము తెలిసిన మూలము నిర్మూలమాయే పరిపూర్ణములో మాట్లాడాయి మేలైన చూడచి ఈ మెరిగి ఈ జన్మము చల్లగా చేసిన ఈ మాయ మరి నిర్మలాయి పరిపూర్ణములో మాట్లాడాయి. మూలము లేని ఎరుకే మూలము ముద్దకములకును మూలము దాని మూలము తెలిసిన మూలము నిర్మూలమాయే మరి నిర్మలాయి. దీనికి మూలం లేదు అంటే మొదలు లేదు అంటే ఊరికి పొట్ల సూర్యుడు పుట్టాడు ఉదయాన్నే చూస్తూనే ఉంటాం కదా మనం. నీళ్ళకి బుట్ల, సముద్రానికి బుట్ల, ఆకాశానికి బుట్ల, వాళ్ళిద్దరే ఉన్నాను ఉదయాన్నే అట్లా రోజు 3 మంది సూర్యుడు కనుకలు అదే పుట్టింది కదా అట్లా స్వయంభూ అదే వచ్చింది వచ్చి అన్నిటికీ మూలమైంది. సూర్యుడు అందరికీ ఎట్లా ఆదరవయ్యాడు అట్లా ఈ జగత్తు అంతటికి అది మూలమైంది. ఈ మూలము లేదని ఎప్పుడైతే నువ్వు ఆ మూలాన్ని ఎరిగావో మూలం లేదని మూలాన్ని ఎరగాలి. మూలం ఉందని మూలాన్ని ఎరగబడలే, మూలము లేదు ఎరగాలి. అట్లా మాయ మర్మం మాయ తెలుసుకుంటే మాయ లేదంటారు. అట్లా మూలం లేదని ఎప్పుడైతే మూలాన్ని ఎరిగావో ఆ మూలం నిర్మూలం అయిపోద్ది. ఇక అక్కడ మూలం లేదు, పోయింది, ఎరగడానికి పోయింది కూడా పోయింది. కళ ఏది, కన్నదేది, కనిపించున్నదేది, కళకు కారణమేది, ఇలా ఏది విన్నదేది, ఈ జన్మకు మూలమేది వివరించి కనరా కన్నాదాన్ని కళ్ళ చెయ్యుమురా. కళ్ళని ఎరిగే కళ్ళను విడచిన మళ్ళీ కళ్ళు కను మరి పుట్టపోవురా వివరించి కనరా కన్నాదాన్ని కళ్ళ చెయ్యుమురా. నువ్వు జాగ్రత్తలో చూస్తున్నావు, అనేక ప్రపంచం చూస్తున్నావు జాగ్రత్త. సరే స్వప్నంలో పోయి అనేక చిత్రాలు తయారు చేసుకొని అక్కడ చూస్తున్నావు. కానీ అక్కడ చూసేది ఇక్కడ చూసేది రెండు ఒక్క వస్తువులు ఒకటే. అక్కడ చూసిన వస్తే ఇక్కడ చూసేది, ఇక్కడ చూసిన వస్తే అక్కడ చూస్తాం. ఈ మధ్యలో ఉండే దానికి ఈ రెండు పుడతాయి కానీ దానికి ఇది పుట్టదు, దీనికి అది పుట్టదు. ఒకరు ఏం చేస్తారంటే జాగ్రత్తలో చూసినటువంటి ఆలాపంతో ఆ స్వప్నంలో నీకు గోచరిస్తాయి అని చెప్తారు. అది సమంజసంగా జాగ్రత్తలో కనబడ్డే స్వప్నంలో కనబడాలి. ఎప్పుడు చూడండి కూడా కనపడుతుందా? అసలు జాగ్రత్తలో కాదు, వేరే కూడా కనబడుతుందా?
అదే కాదు మరి సంకల్పంలో ఆకాశం శబ్దమాత్రంలో వాయువులు మరి ఏర్పాటు చేసిన వాయువులు ఎలా గురువు కంటి కనబడిన వస్తువు కూడా భావించారు కదా ఆయన వాడిని. ఏదో వస్తుందో రూపమైన ఓంకారం ఉన్నది. ఓంకారం అనేది శబ్దమాత్రం ఆకాశం అనేది వివరించుకుంటారు కదా. నిరూపణ ఎలా ఏమడుగుతున్నారు? నేను చెప్పేది ఏం చేస్తుంటే అడుగుతున్నావా? ఏం నడవాలి దానికి నిరూపణ అనేది దాన్ని చెప్తాం. నిరూపణ దీనికి పోస్తున్నావా దాన్ని అని? దీనికి పోసలేదు. ఇది తీసుకుంటే బాగుంటుంది కదా అని. ఇదానిలే ఇది కానీ అందరికి అవసరం. ఇంకెందులో కొన్ని ఉన్నాడు 23 కదయ్యా, 24 రాకరాదులే 23 కదా. ఏదో కానీ అవతల అనుకున్నాడు ఇచ్చినా కూడా దానికి అర్థం కళ ఏది, కన్నదేది, కనిపించున్నదేది, కళకు కారణమేది, ఇలా ఏది తిన్నదేది, ఈ జన్మకు మూలమేది భరించి కనరా కన్నాదాన్ని కళ్ళ చెగుమురా. కళ్ళ కళ్ళ నీరికి కళ్ళను విడచిన మళ్ళీ కళ్ళను కాను మరి పుట్టబోదురా. భరించి కనరా కన్నాదాన్ని కళ్ళ చెగుమురా. ఎల్లో ఏది కనిందో కళ్ళ కూడా అదే కనింది. అసలు ఇళ్ళను చూసి కళ వచ్చింది కదా అనుకున్నాం. అయితే ఈ ఇళ్ళ దేన్ని చూసి వచ్చింది? నీకేదో ఒక ఉన్నారు మూలం. ఇంతకుముందు ఇక్కడికి ఇళ్ళ ఒక ఉన్నారు. దానికి ఏం చేశారంటే కొంతమంది పూర్వజన్మ సంస్కృతం పూర్వజన్మలో ఉన్నటువంటిది తోచింది అని అంటారు. జాగ్రత్తలో పోయినటువంటి పూర్వజన్మ స్వప్నంలో తోచేస్తుందంటే చదివాల. ఆ టీవీలో చెప్తుంటాడు ఆ స్వామి ఒక ఆయన. అట్లా మూలం అసలు మూలం లేదు, ఇది స్వప్నం అని అన్నప్పుడు శాస్త్రాలు ఇది స్వప్నం ఒప్పుకున్నాయి. దాన్ని తీసుకోక మూలాన్ని అంటదంటే మూలానికి ఆ మూలాన్ని ఆదరణ చేసుకుంటూ పోతే దేనికో ఒక దానికి మూలం ఉండాలి కదా. మూలం అన్నప్పుడు స్వయం అనకూడదు కదా. ఆత్మని స్వయంపు కాదు కదా. ఆత్మ స్వయంపు కాదన్నావా ఆ మాట ఒప్పుకుంటే మూలం ఉందని ఒప్పుకో. అన్ని స్వప్నానికి జగత్తు మూలం కాదు. జగత్తు ఎట్ట పుట్టింది? ఆత్మ వల్ల పుట్టింది. అయితే జగత్తుకు మూలం ఆత్మ, ఆత్మకు మూలం వాడు పరమాత్మ అనుకున్నాం. అది స్వయంగా కాదా? స్వయం అన్నావు కదా. స్వయం లక్షణం దానికి ఉంటే ఉన్నవాటి కానీ స్వయం లక్షణం ఉండాలి కదా. లేదే ఎంత వాటం ఏ వాటానికి రాకుండా విచారణ చేసుకుంటే అందుకని ఇది మనోభ్రాంతే కానీ జాగ్రత్త కూడా మనోభ్రాంతే, మనోవికారం. స్వప్నం కూడా మనోవికారమే కానీ అది ఇది కాదు ఇది అది కాదు. కాలేంతో ఎలంత అన్నారు కానీ కాలే ఎలా అని చెప్పలా. కలే ఎలే కలని చెప్పలా. ఎవరు చెప్పలా మాట. ఎలంతో కలంత దీని లక్ష్యం ఎంతో దాని లక్ష్యం అంతేనని కానీ అర్థం ఇదే అదని కాదు. దాంతో ఇది కూడా పోద్ది. దీని లక్షణం ఎంతో దాని లక్షణం అంత అంటే దజత్వం ఎంత పోద్దే ఇది అర్థం పోద్ది అంతే. ఇదెంతో అది అంతే. అది నచ్చింది అంతేగాని అదే ఇదని ఎక్కడ చెప్పలా. మధ్యలో చాలా బోధలు ఈ అడ్డంకులు బోధలు ఉన్నాయి. వీటికి ఇవన్నీ ఎదురుకొట్టుకొని ప్రయాణం చేయాలి. లేకపోతే ఎక్కడ కూడుకోపోతుంది. వేదములకేది వేదము, వేదములు చదువుతున్న వేదము ఏది, ఏది ఏదున్నదేది, వేదనతో శోధ చేసి అది ఏ పునాది, వేదములకు అది అనాది. వేద 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 వేదాంతములు కానీ వేద్యమయున్నతి వేదమే జగతికి ఏ పునాది, వేదములకు అది అనాది. వేదాలు ఎక్కడ పుట్టాయంటే దైవాత్మకంగా పుట్టాయని అన్నారు.
అంటే ఊరు మనుషులు రాసినవి కాదు, ఋషులు రాసినవి ఊరు కాదు, ఊరు రాయలేదు. ఇది అది దైవాత్మికంగా ఆటోమేటిక్, అంటే దైవాత్మికంగా ఆకాశం వైపు పద్ధతి. అపౌరుషేయములను పెట్టేద్దాం. వేదాలు వచ్చిగా వచ్చిగా అయ్యే చదివించుకోవచ్చు కదా, అందరం చెప్పేచ్చు కదా, మళ్ళీ గురువులకు కావాల్సి వస్తుంది. వచ్చి చైతన్యం ఉంది అసలు ఆ వేదాలకు, జడాలు కదా కాగితాలు అక్షరాలు చైతన్యం అనిపిస్తుంది. ఇది వేదాలేమో వచ్చిగా ఇచ్చే అన్నవాడు ఎవరినైనా ఏదైనా ఏమైనా చెప్తాడు. కాబట్టి వేదాలను గుర్తించి ఎరికే రాసింది ఇదే. మహర్షుల రూపంగా రాయని, సన్యాస రూపంగా, సాధు రూపంగా, ఏ రూపంగా రాయని రాసింది వాళ్ళ లోపల ఇదే. పెంపు చేసింది ఇదే, గురువు దగ్గరికి పోయింది ఇదే, శోధన చేసింది ఇదే, ఏది అసలు నా స్వరూపం ఎత్తింది ఇదే, లేదని పోయింది. అంతేగాని ఇంకో వస్తువు కాదు. దీనికి ఇదే తయారు చేస్తుంది. వేదాలను ఎవరు గుర్తించలేదు. సుఖబ్రహ్మాత్రం ఆయన గోదావరి గోదావరిలో స్నానం చేస్తుంటే భగవద్గీత గుర్తుకొని వస్తుందంట. నమ్మద్దా? నమ్మించేది పాపం అన్ని వేల మంది నమ్ముకోవాలా? ఇప్పుడు నమ్ముకోలేదు. అది వేరే, అది వేరే. ఆయన పోయినట్టు ఆయన చెప్పలేదు. నేను వేదభ్యాసం పుత్రాల వేదభ్యాసం ఇట్లా గుడ్డుగా చెప్తే నమ్మతా కూర్చుంటే అది పని చేసి సంకల్పమెత్తగలిగను, సంకల్పము సమసిపోవు స్థానం వేది, సంకల్పించినదేదిరా, సంకల్పము దేని చేత చలనమాయనురా, సంకల్పము రూపమురా, సంకల్ప వికల్ప సంకల్పతీతము సద్గురు కరుణది సౌజ్ఞ తెలియకపోతే చలనమాయనురా, సంకల్పము రూపమురా. ఎట్టుంటే ఆత్మగా ఉంటుంది, ఎదిరితే సంకల్పం అయిపోతుంది. ఇప్పుడు అర్థం ఉన్నాయా? అర్థానికి ఒక పక్క దానికి ఒక పక్క బొమ్మలు పడవు, తిరిగితే బొమ్మలకు పడవు, తిరిగితే బొమ్మలు పడవు. ఈ ఆత్మ కూడా అంతే. ఇష్టగానే నింపో దానికి ఏం బొమ్మలుగా పడవు దాని దగ్గర. అది నిరాకారంగా నిస్సంకల్పంగా ఉంటుంది. అది తిరిగింది పో అన్ని బొమ్మలు ఇస్తాను కానుకుంటారు. అప్పుడు దాంట్లో సంకల్పం అని. దానికి అదే కారణం, దానికి ఇంకొకటి ఏం కారణం కాదు. సంకల్పానికి ఇస్తాను నిస్సంకల్పమే కారణం, నిస్సంకల్పానికి సంకల్పమే కారణం. ఓ రెండు వస్తువులు ఒకదానిలోనే ఉన్నాయి కాబట్టి సంకల్పించేది అదే, నిస్సంకల్ప స్థితి అదే. ఈ సంకల్పము నిస్సంకల్పము రెండు వస్తువులు పోవాలంటే ఆ వస్తువు నా నుంచి తీసేయాలి. ఆ వస్తువు నా నుంచి తీసేసి పోద్దారు గొడవ, అంతేగాని సంకల్పాన్ని సంకల్పములకు అతీతమైనటువంటి పరిధిని ఎదిగినప్పుడు ఆ సంకల్పము నిస్సంకల్పం అనే వస్తువు లేకుండా పోవాలి. రెండు వస్తువులు కాదు, ఒక వస్తువే. సంకల్ప అతీతమైనటువంటి దాని పరిధిని ఎప్పుడైతే తెలుసుకున్నావో సంకల్పించకపోతే బోధన వస్తారు గురువులు. తాగుబోతులు బీడి దానికి కూడా తెలవదు. ఎన్నిసార్లు ఆడిపోయి తెలియదు, ఎన్నిసార్లు కలిసి తెలియదు, ఎక్కడ పడే తెలియదు, ఆడ దక్కునే తెలియదు, ఆడ కొద్ది ఊరు కొద్దిని తెలియదు, ఏం తెలియదు, నడుస్తూనే ఉంటుంది రాజు. అదన్నమాట. ఆ ఎరుకు లేకుండా నిస్సంకల్ప స్థితిని కుదిరినప్పుడు ఎరుకు నీకు ఉండదు. దాన్ని తట్టుకుండదు. నా సంకల్పం ఒకటి ఉంది అని ఉండదు. ఇప్పుడు అట్లా కాదు, అన్నిటికీ నా సంకల్పం ఒకటి ఉందని ఏడుస్తున్నాం. మనం ఉందనుకోవడం ఇప్పుడు భ్రాంతి. లేని దాన్ని ఉన్నది అనుకోవడం పెద్ద భ్రాంతి. లేని లేదు అని చెప్పడమే ఎరుకు. ఎరుకుని తీసేస్తుంది. ఎరుకు లేని తీసేసేటట్టుగానే ఎరుకుని విడిపించేదట. అసలు లేని దాన్ని విడిపించేదేమన్నా? కాళ్ళు పాము లేదు, దాన్ని విడిపించేదేమన్నా?
అట్లెక్కడ నీకు మనస్సు ఉందో లేదో కాదు, మనస్సు ఇక నీకు మనస్సు అనే ప్రశ్న నీ దగ్గర లేకుండా పోతే కాదు. ఇప్పుడు మనస్సు అనే ప్రశ్న అందరినీ పట్టుకోండి. ఎంత నిగ్రహించాలన్నా పడడానికి బాధపడ్డప్పుడు వచ్చి చదువుకోండి. రోజు 4 గుళ్ళు 5 గుళ్ళు ఏడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక మనసు ఉందని నమ్మేసేవాడు. ఆ నమ్మకం ఉమ్మి చేయాలంటే దానికి సరుకుని చేస్తా, సగుని ఎవరికి చేయాలా, ఎవరికి చేస్తే కొట్టుకుంటుంది. సగుని చేయాలి, ఎవరికి చేస్తే చెప్పకుండా చెప్తున్న సూచన చేయగానే గ్రహించే వాళ్ళకి చెప్పమన్నాడు ఆయన. గుణస్తుడని కానీ గుణం తక్కువని కానీ ఈ భేదాలు కాదు ఆయన కావాల్సింది. ఇప్పుడు ఆ పుట్లో కావాల్సింది ఎటుకోడా అంటే సూచన చేయగానే గ్రహించేవాడు కావాలి. వాళ్ళకి అధికారి ఎవరికి చేయాలా, ఎవరు దొరక్క శ్రీధర స్వామి ముసురుడు ఇప్పుడు కళ్ళు ఈ రెప్పలతో కూడా ఏడాది జారిపోయింది. నాకు ఎవరు కనబడలాగి ఇది మధ్యపాలు అయిపోద్ది అనుకుంటున్నాడు. ఆ సైజు వచ్చాడు చివరాలు అంతది ఈ ఊరు నమ్ముతాడయ్యా, నమ్మేదే కష్టం. అది అట్లా ఆ స్థితి కుదిరితే సంకల్ప వికల్పంలో ఉండు లేక సంకల్ప వికల్పములు లేకుండా పోయేది కాదు. సంకల్ప వికల్పములు నాకుండా అనే గుర్తుపోదు. సంకల్ప వికల్పములు ఉంటే ఉండవచ్చు, ఉంటే లేకుండా పోను అది వదిలి ఆ గుర్తే ఇప్పుడు నిన్ను పట్టుకుంది. నేను సంకల్ప వికల్పాలతో ఉన్నాను అన్నదే ఇప్పుడు మొదటి పాపం. అది బాగుంటుంది. గురువు సంకల్ప వికల్పం కాదు, బాగుంటుంది. అది పోతే ఎప్పుడు అడ్డంటారు, పని అది చేస్తారు. సంకల్ప వికల్పాలు అవి నాకున్నా అనేది ఉండే అవి వాళ్ళ అది పట్టుకుని నేర్పిస్తుంది. నేనేది మేను ఏది, మేలుకు మేలుకులో ఉన్న నిజం ఏది, తానే అది తత్వమేది, తానుకు తత్వమునుకున్న తానేది ఏది, తానకున్న సత్యమన ఏది, తాను నేను తత్వము నన్ను తెలిసి తెలిసి తాన నేను తత్వము నన్ను వీడు తానేది ఏది, తానకున్న సత్యమన ఏది. బ్రహ్మాండ స్థానంలో ఉన్నప్పుడు శరీరం నీకు లేదు, నువ్వు అశరీరిగానే ఉంటావు, నిర్గుణంగానే ఉంటావు. అది మళ్ళీ ఇంద్రియాల్లోకి వచ్చాం తగ్గుకుంటున్నారు. నేను ఇది నేనుకున్న నియమం స్నేహం. బ్రహ్మాండంలో ఉన్నప్పుడు నేనుగానే ఉంటుంది, నేను నడుపుతాను. అప్పుడు నేను శరీరం నీకు కనబడవు, కానీ నేను శరీరం గుర్తిస్తావు. ఆ నేనుగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటావు. ఈ మేలులోకి వచ్చినప్పుడు ఇంద్రియ జలదాటం, సుఖ దుఃఖాలు, వాళ్ళ మంచి చెట్లు అన్నీ అనుభవిస్తావు. ఇది నేను యొక్క నేనుకి నేనుకున్నటువంటి సంబంధం. ఇట్లా జరుగుతుంటుంది. నీకు నేను చదువుకుంటూ ఉంటుంది, మళ్ళీ వదులుకుంటుంది. ఎట్టా నేనేది నేను ఏది, నేనుకును నన్ను ఇయ్యేది, తానేది తత్వమేది. సరే దీని సంగతి ఇస్తుంది. అండపిండ బ్రహ్మాండములకు అతీతమైనటువంటి గురుస్థానమైన పరమాత్మ స్వరూపాన్ని ఎరగతాది ఆత్మ. ఎరిగా చెబుతుంది. ఎరిగింది ఎరగాల్సిందని ఎరగబోయి ఎరిగింది. అది ఆ స్థితి దీన్ని కుదురుతాయి. పరమాత్మ నేను అని కుదురుతాయి. ఇది తానుకు నేనుకున్న తత్వం. అది నేనుకున్న నేను. ఇది ఈ మొత్తం ఈ రేఖల పోకడంతా చివరికి నేను తాను కానటువంటి దాన్ని ఎరిగినప్పుడు ఈ గంజాత్మ ఉండదు. ఈ రాకపోకలు ఉన్నాయి. పరమాత్మలోంచి ఆత్మ అవుతున్నావు, ఆత్మలోంచి జీవాత్మ అవుతున్నావు, జీవాత్మ కానీ శరీరం అవుతున్నావు.
మళ్ళీ ఎన్ని శరీరం నాకు లేదు, నేను జీవుని అంటావు, ఎన్ని కాదు నేను ఆత్మ అంటావు, ఎన్ని కాదు నేను పరమాత్మ అంటావు. రోజుకి ఎన్నిసార్లు ఆ మాటలు అంటావో, ఎన్నిసార్లు పోతున్నావో, ఎన్నిసార్లు వస్తున్నావో. అందుకని రాకడ పోకడ లేఖను ఏకస్థితమైన ఈ బయలను రాకడ పోకడ కలిగి అనేకంగా దోషులేని ఎరుక సృష్టి. ఈ విధంగా ఇది రాకడ పోకడ పెట్టుకుంటుందా? ఈ రాకడ పోకడ లేని దాన్ని ఎరుగవంటి గొడవ వదిలిపోద్ది. ఆకాశమేది, ఇలలో ఆవరణలు ఆత్మ ఏది, అచలంబేది, సాకార రూపులకు బహు సాక్షిగా ఉన్నట్టి ఆత్మ సమరసాకాశం సత్యజ్ఞాన ఆనందమే రూపం జీవారూపము సాకార సగుణ నిరాకారమైతో సమరసాకాశం ఆకాశం ఏది అన్నిటికీ అవకాశం చెప్పని లేదు అట్లా అంటానే కానీ ఇది భూమి కనబడుతుంది, జలం కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, వాయువు కనబడుతుంది. ఆకాశం ఏంటంటే అది అంటుంది. అదంటే ఏది? నల్లగా ఉండేది. ఆడకపోతే నల్లంగా కనబడుతుంది, ఆడకపోతే ఎంత దూరం పోయి నల్లంగా కనబడుతుంది. అది లేదు. అదే ఆకాశం ఎరుకే అన్నాడు బావతి కృష్ణతో. ఎరుక ఆకాశంలో ఏకమో కదరా. ఎరుక బయలందు లేమని శూన్యం బట్టి ఎరిగించబడం. ఎరుగు మీద ఆకాశం పెరిగితే ఎరుక ఆకాశంలో ఏకమో కదరా. బయలు ఆకాశం ఏకమిత్రువుదా. అందుకని ఆకాశం అంటే ఏంటంటే నీ నేత్రంలో ఉండేటువంటి చూపే, ఆ జ్ఞాతే, ఆ ఆత్మే, ఆ ఎరుకే, అదే ఆకాశం. అదే నీ కంటి ముందు ఉండే బయలు. ఇక్కడ ఇస్తుంది అవకాశించుకోవాలి. దాన్ని కొంతమంది దేవుడు అన్నారు. అట్లా కాదు. అసలు పంచిపోతాను సరిగ్గా లెక్క రాకపోతే ఎట్ట చెక్క కుదిరింది. లెక్క బాగా కుదిరిపోతే చెక్క కుదిరి. ఒక్కడు లెక్క బాగా కుదుర్చుకుంటే చెక్క కుదరదు. వేరే ఆడతాడు. అది లెక్క కుదిరితే చెక్క కుదరదు. భూతములకేటి భూతమే జగన్మాత ఎనుకు తెలిసిన తెలివే దాతయ్యున్నది దాత్రికి కాటిక బహురూపులాతో ప్రబలుతుందునురా. ఆ భూతమే భూతాల ఎనిరా. భూతములను మించి జ్యోతి లేని జలములో చేతన మగు ఎరుక ప్రబలుతుందునురా. ఆ భూతమే భూతాల ఎనిరా. సర్వధి సాక్షి భూతం. సర్వధి సాక్షి భూతం. సర్వానికి సాక్షి భూతం అంటే ఏంటి? ఆత్మ. ఈ భూతాలకనేది పెద్ద భూతం ఏంటంటే ఆత్మత. ఈ భూతాలన్నిటికీ పెద్ద భూతం అంటే ఈ దెయ్యాలన్నిటికీ పెద్ద దెయ్యం, అంటే ఈ జంతువులన్నిటికీ పెద్ద జంతువులు. ఇది ఈ భూతమే అన్ని భూతాలకు సాక్షిగా ఉంది, దర్శిస్తూ ఉన్నది. దీన్నే కొంతమంది అమ్మండి అన్నారు, రాజరాజేశ్వరి అన్నారు, పరాశక్తి అన్నారు, ఇంకా అనేక పేర్లు. అమ్మని స్త్రీ పరంగా అనేక పేర్లు పెట్టారు, పురుష పరంగా కూడా అనేక పేర్లు పెట్టారు. పరమ పురుషుడు అన్నారు, పరమాత్మ అన్నారు, పరంజ్యోతి అన్నారు, ఇంకా స్త్రీ పరంగా, పురుష పరంగా, ఎరుగు పరంగా, ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టేశారు ఆ భూతానికి. కాదురా, జ్యోతి స్వరూపమునికి అతీతమైనది, కళకు అతీతమైనది, పురుషతత్వానికి అతీతమైనది, స్త్రీతత్వానికి అతీతమైనది. ఏదైతే ఉందో అది దేవుడు. కానీ ఈ స్త్రీ సంబంధమైనవి కానీ పురుష సంబంధమైన దేవుడు వేదాంతంలో ఏదైనా ఉందే కానీ కాదు. అది